హ్మ్. బట్ ఇట్లా దత్తత తీసుకున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి హ్మ్. వస్తున్న ఆదాయం 3,00,00,000, 5,00,00,000 అయితే ఖర్చు 20,00,00,000 ఉందట. హ్మ్. 13,00,00,000 ఎక్స్‌ట్రా ఉందట హ్మ్. వాటిటికి. అవును. అంటే అక్కడ అది జరుగుతున్నది. హ్మ్. ఇప్పుడు అది రాసింది ఎట్లాగా? అది అధికారుల తప్పిదం. టీటీడీలో బోర్డ్‌లో వాళ్ళ తప్పిదం. హ్మ్. అదే జగన్ అయ్యుంటే జగన్ విధ్వంసకారుడు కాబట్టి ఇట్లాంటి తప్పులు చేపిస్తున్నాడు కావాలని. హ్మ్. క్రిస్టియన్ కాబట్టి హ్మ్. నాశనం చేస్తున్నాడు. ఏది గుళ్ళు తీసుకున్నా సరే. శ్రీవాణితో హ్మ్. గుడి కట్టించినా జగన్ నాశనం చేసినట్టే. అవును. అవును. వాళ్ళు రాసే వార్త ఆళ్ళిష్టం. సార్ ప్రజలను బీజేపీకి అలాగే ఉంటది. సార్ బీజేపీకి 2 అడిగే ఛాన్స్ ఉందా? నేను అనుకోవట్లేదు. మరి సాక్షి రాసిన దాన్ని బట్టి నిజంగా రెండిస్తే మాత్రం తెలుగుదేశంలో బీజేపీ మీద కోపం పెరుగుతది. అవునా? ఆ! హ్మ్. ఎందుకంటే ఆళ్ళకి హ్మ్. విపరీతమైన కోపం వచ్చేద్ది. ఎట్టాగెట్టిస్తారు మంది. హ్మ్. హ్మ్. అప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో అమిత్ షా నిన్ను, మోడీని అమలాబూతులు తిట్టడం బిగించేస్తారు. అంటే బీజేపీకి కూడా అవసరం కదా సార్ రాజ్యసభలో? ఎలాగ అంటే ఎన్‌డీఏ కూటమిగా ఇండివిడ్యువల్ ఉన్నా, విడిగా ఉన్నా ఆ! ఒకటే గదా! ఒకటే. కానీ ఇండివిడ్యువల్‌గా అంటే వాళ్ళ సంఖ్య ప్రెషర్ చేసినట్టు పెంచుకోవడానికి. అనిపిస్తది గదా! ఇప్పుడు వాళ్ళ బలం ప్రకారం అయితే గనుక ఒక్క రాజ్యసభ సీట్ కూడా రాదు గదా! ఇప్పుడు వాస్తవానికి 45 4 ఓట్లు లెక్క అక్కడ. వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటాయి ఎవరికిచ్చుకున్నా. అదే అనేది. కాబట్టి కానీ ఆ లెక్కన తీసుకోవచ్చు. 2 హ్మ్. అడుగుతున్నారు అంటే గనక తెలుగుదేశాన్ని ఉంచుతున్నారు వాళ్ళు అని అర్థమవుతది పబ్లిక్‌కి. ఒకవేళ ఇస్తే వీళ్ళు. ఇస్తే. హ్మ్. రైట్. రైట్. చూద్దాం.